సోదరులారా, ఇప్పుడు మీరు చూస్తుంది మన వినీన్ గారిది ల్యాండ్ అన్నమాట, మన క్లయింట్. పూతలు అనేవి చాలా వరకు ఫ్రూట్ సెట్టింగ్ పాజిటివ్గా ఉంది కదా, చూడండి మీరు. సో ఆల్మోస్ట్ మొక్కలు వచ్చేసి మీకు ఇండియా క్రాప్ అనమాట సోదరులారా, చూడవచ్చు మీరు. సో ఈ విధంగా పూతలు అనేవి పాసిబుల్ అన్నమాట. సో మెయిన్ ఏంటంటే మనకి ఈ పూతలు అనేవి కొంచెం కొన్ని ఏరియాల్లో ప్రాబ్లమాటిక్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. బట్ పూతల్ని ఈ విధంగా మనము ఫస్ట్ నుంచి ప్రాపర్గా డ్రై చేసుకుంటేనే మనకి 100% పాసిబిలిటీ అని చెప్పుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో ఏ విధంగా సెట్టింగ్ ఎలా అవుతుంది, ప్లస్ మీకు మేల్ కానీ చూడండి, ఒక్కొక్క దానికి డ్రై అయిన ప్రతి కొమ్మకి ఏంటంటే ఈ విధంగా మనకి చూడండి మీరు ఎక్కువ అనమాట, ఎక్కువ మనకి ఈ విధంగా ఫ్లవర్ సెట్టింగ్ అవుతూ ఉంటుంది చూడాలి, చూడొస్తాం మీరు. సో ఈ ఫ్లవర్స్లో చెప్పుకోదగ్గది ఏంటంటే మేజర్ మనము న్యూట్రన్సే కాకుండా దీనికి మైక్రో ఎలిమెంట్స్ని స్ప్రే చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఈ రిజల్ట్స్ అనేవి పాసిబుల్ అయితే సోదరులు. చూడొచ్చు మీరు హనీ బీస్ ఎలా పాలినేషన్ వస్తుంది, చూడండి మీరు. బీ పాలినేషన్ ఎలా ఉంది చూడొచ్చు మీరు. బీ ఎలా పాలినేషన్ చేస్తుంది చూడొచ్చు. బీస్ ఎలా వస్తే మనకి పాలినేషన్ అనేది చాలా ఈజీ ఉంటుంది సోదరులు, చూడొచ్చు మీరు. బీ ఎలా వస్తుంది పాలినేషన్ అన్నమాట. సో మనం ఏంటంటే మనం వాడే కెమికల్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ మన ఫ్లవరింగ్ని నిలబెట్టడానికి ఫ్లవరింగ్ని సక్సెస్ చేయాలి. అదేవిధంగా మనం కొట్టే పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కానీ ఏంటంటే రకరకాల ట్రిప్స్ కానీ వీటికి అన్నిట్లకు కానీ అఫిడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి మన ఫ్లవరింగ్తో పాటుగా పాలినేషన్కి కూడా పాజిటివ్ ఉండేటట్టుగా మనం చూసుకొని చేసుకోవాలి. ఇవాళ రేపు ఏంటంటే మనం వాడే మందుల్లో కూడా చాలా వరకు బీస్ని ఎంకరేజ్ చేయట్లేదు సోదరులారా. మీరు చూడవచ్చు మీరు ఫ్లవరింగ్ ఎంత చక్కగా మనకి పాసిబుల్ అయితే చూస్తున్నారు కనుక. సో ఇవన్నీ ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా మనకి మనం చేసే రిజల్ట్ ఈ రిజల్ట్ అనేది మనం చేసే ప్రక్రియలను బట్టి మనకు వస్తుంది సోదరులారా. పూతలు ఫోటోలు కత్తలే పూత ఈ ఫ్లవరింగ్ అమ్మా, ఫ్లవరింగ్ ఈరోజు వచ్చారా? బాగా వచ్చిందని చెప్తున్నా. పసులు బాగా వచ్చినాయి కదండి, అంటే బాగానే కష్టపడ్డారు, బాగానే అన్ని చేశారు దీనికి. ఇదే అయిందా ఒకటేనా చేను? ఈ ఊరదా? రైట్. అమేజింగ్ సోదరులారా, చూడొచ్చు. రైతులు కూడా సోదరులారా కొంచెం మీరు చేసే పనులు కానీ మీరు వాడే మందులు కానీ కొంచెం ఏంటంటే క్రాస్ ఎగ్జామ్ చేసుకోండి, ఎలా పనిచేస్తుంది, రిజల్ట్ ఎలా ఉంది. రిజల్ట్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కానీ ముందుకు కానీ వెళ్తూ ఉండాలి సోదరులారా. మీరు ఏంటంటే ఒకటి రెండు కొట్టి చలో వచ్చేస్తాయంటే అది పొందదు సోదరులారా. ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ బ్రాండ్ అయినా సరే
మీరు చూడవచ్చు. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒక ఫ్యూ స్ప్రేస్ వెళ్ళాలి. మీరు ఒక 2-3 రౌండ్స్ స్ప్రేలు చేసుకొని ట్రై చేయండి. ఇదే ముందు ఒకటి వచ్చింది అనేది ఎవరు చెప్పరు, చెప్పినా నమ్మొద్దు. ఈ ప్రక్రియ ఏంటంటే మనం తక్కువ టైం ఉంది కాబట్టి ఈ ఫ్లవరింగ్ సీజన్ అంతా వీలైనంత ఎక్కువగా ఏంటంటే ట్రయల్స్ చేస్తూ ఉండాలి. ట్రయల్స్ చేస్తుంటేనే మనకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో రిజల్ట్ కొంచెం ఏదో కొట్టి రాతలకి డీలా పడిపోయి అరే రాలేదని చెప్పి బాధపడకూడదు. చూడలేరు, అర్థం చేసుకోండి. మీకు మ్యాక్సిమం పూతలు అనేవి 2 months దాకా బాగా ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు కూడా, టైం ఉంటుంది. సో ఈ విధంగా ఫ్లవరింగ్ చూడండి సోదరులారా. ఆకు లేదు, ఆకు తక్కువ చూడండి, ఫ్లవరింగ్ ఎక్కువ చూడండి. ఇట్లా గమనించండి, ఇట్లా రావాలి చెట్టు. ఇందులో ఉంది ఆకు లేదు చూడండి, అసలు ఆకే లేదు, ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది. ఏంటంటే సోదరుల ప్రతిదీ ఏంటంటే చేయాలి, చేస్తుంటేనే రిజల్ట్ అనేది పాసిబుల్ అన్నమాట. సో ఈ తిప్పటం అంత ఈజీగా సోదరులరా, చాలా కష్టం సోదరులరా. రైతులకి ఏంటంటే మాలాంటి వాళ్ళు చెప్పినా కానీ చీప్ అనిపిస్తుంది వాళ్ళకి. దీని వెనక ఎంత కష్టాలు ఉన్నాయి, ఎంత శ్రమ ఉంది, ఎన్ని మాటలు ఉంటాయి దీని వెనక. రైతులకి ఏంటంటే ఇలాంటి వీడియోలు చూపిస్తుంటే జోక్ అనిపిస్తుంది చాలామందికి. ఏదో వీళ్ళు టైంపాస్ చేస్తున్నారులే, వాళ్ళకేం పని లేక మాకేం తిరుగున్న డబ్బులు రావు సోదరులరా. ఏదో నలుగురు చూస్తారు, కొంచెం మంచిది వాడుకోండి మందులు అని చెప్పడం మా మోటో. మాకు వీడియోలు పెట్టిన డబ్బులు ఏమి రావు సోదరులరా. రైతులకి ఏంటంటే ఇంత పూతలు తీయచ్చు, మీరు మిమ్మల్ని మీరు నమ్ముకొని పనులు చేయండి. ఒకే మందు మీద ఆధారపడే లేకపోతే ఒకే పర్సన్ మీద అట్లా ఉండకుండా మీరు కూడా మీ సొంతంగా కొన్ని ప్రయోగాలు చేయాలి. ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సోదరులారా. సో అందుకోసం ఈ వీడియోలు ఎంత కష్టపడి కూడా ఇవన్నీ క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాం, ఒకళ్ళు ఇస్తారు, ఒకళ్ళు ఇయ్యరు. ఒకళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటివి చూపించడానికి మాకు ఆస్కారం ఉంది సోదరులారా. చూడండి, ఇట్లా మీరు కూడా చేసి సోదరులారా. ఇందులో కష్టం ఏం లేదు. వాటర్ అనేది మెయిన్ ఏంటంటే సోదరులారా, రిక్వైర్మెంట్ ఉంటేనే పెట్టాలి, మరీ ఎత్తుగా పెట్టకూడదు. పెట్టినప్పుడు బాగా పెట్టాలి. సో ఏంటంటే స్టెప్స్ అన్నమాట. కనీసం ఇలాంటి వీడియోలు పెట్టినందుకు సోదరులారా మీరు కొంచెం తెలుసుకోండి సోదరులారా. చూడండి ఇది ఎట్లా పడదు, కొంచెం మీరు ఏంటంటే ఒక ఊహ అనమాట. మనం ఇట్లా చేయొచ్చు, ఇట్లా ఉంటుందా, పూతలు ఎలా వస్తాయా, ఇట్లా చేద్దాము అని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఒక డ్రీమ్ అనమాట. దీన్ని కూడా పొదలు తెప్పటం కూడా ఒక ఆర్ట్ సోదరులు. ఇది కూడా అంత ఈజీ కాదు ఇది. సో మీకు అర్థమవుతా ఉంది నేను చెప్పేవన్నీ. మేమేదో లైకుల కోసం లేకపోతే ఇంకోటి ఏదో సంపాదించుకుందానికి అది వీడియోలు పెట్టేది. చూడండి, ఇట్లా చేసుకోవచ్చు, ఇన్ని వస్తాయి, ఖచ్చితంగా పాసిబుల్ ఉన్నాయి. మొన్న ఒక రైతు అన్నాడు 100 వచ్చినాయి సరిపోతాయి అంటాడు. ఇట్లా ఉంటే వ్యవసాయం చేయలేము సోదరులారా. చూడండి ఎట్లా అవుతుందో. త్రిప్స్ లేదు చూడండి మీరు. త్రిప్స్ అనేది 100% లేదు చూడండి. ఎందుకంటే ప్రాపర్ కేరింగ్ చేసుకోవటం, ప్రాపర్ కేరింగ్. త్రిప్స్ అనేది లేదు చూడండి. ఫీమేల్స్ అద్భుతం అన్నమాట. సో ఇన్ని రకాల ఫ్లవర్స్ తెప్పించుకోవచ్చు సోదరులారా. మీరు ప్రాపర్గా కేర్ తీసుకొని చేసుకుంటే ఏదైనా సక్సెస్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు పెట్టినందుకు ఏంటంటే కొంతమంది చిల్లర కామెంట్లు పెడతా ఉంటారు. కామెంట్స్ వేరు సోదరులారా. లైఫ్ జీవితం ఏంటంటే రైతు జీవితం అనేది అంత ఈజీ కాదు సోదరులారా. 1% వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోలు అంటే ఏదో సినిమా వీడియో లాగా ఉన్నాయి వాళ్ళకి. మేమేదో ఎడ్యుకేటెడ్గా కొంచెం ఎడ్యుకేట్ చేద్దాం, కొంచెం నాలెడ్జ్ ఇద్దాం, వాళ్ళు బాగుపడతారు అని మేము పెడతంటే కొంతమంది చిల్లర మాటలు అట్లా అనమాట. ప్రతిదానికి కాంపిటీషన్ అయింది, ప్రతిదానికి వ్యాపారం, అది ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. ఒక రైతుని మేలుకొలిపే దాంట్లో కూడా వ్యాపారం అయిపోతుంది. రైతుకి ఏదో నాలెడ్జ్ చూపెడదాం, కొంతమంది పండిస్తారు, దాన్ని నలుగురు చెప్పడం తప్పే ఉంది. కొంతమంది ఏమో ఇదే ఒక వ్యాపారంలో చూసుకుంటున్నారు. ఇట్లా ఉంటుంది వ్యవహారం మన పరిస్థితి. చివరికి యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతిదీ బిజినెస్ అయిపోతుంది, కమర్షియల్ అయిపోతుంది. సో జస్ట్ ఇది ఏంటంటే మీకు ఒక విజువల్ అనమాట. విజువల్ అట్రాక్ట్ లాగా ఏంటంటే మీకు ఒక డెమాన్స్ట్రేషన్ అనమాట. ఇట్లా వచ్చింది ఆ పూతలు ఎలా తీయొచ్చా మీకు చూపించలేం కదా ప్రతిదీ విషయము. సో దానికి మేము ఏదో
మాకు చేతనంతా మేము చేస్తామంటాం. ఇలాంటి వీడియోలు ఏంటంటే ఎడ్యుకేటెడ్ వీడియోస్ వదలాలి, కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం అన్నమాట. ఈ ఫార్మర్ని ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు, ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళకి చూపించవచ్చు. వాళ్ళకి అన్నీ చూపించడం, ఫార్మర్స్కి ఇంకా చూపిస్తున్నారు, రూట్ చూపించలేకపోతున్నారు. మేము మా టైం అంతా దీనికోసం పెట్టి ఇవన్నీ చేసి పెడతాం అంటే దీంట్లో ఎంతో కష్టం ఉంది. కనీసం రెస్పెక్ట్ చేయండి చూడాలి, రెస్పెక్ట్ ఇవ్వండి. నేననే కదా, ఎవరైనా ఈ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కనీసం మీరు గమనించండి. వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఎంత కష్టపడ్డా కానీ మాకు ఎవరు జీతాలు ఇవ్వడు. మేము డబ్బు కోసం అయితే చేతిలో వస్తుంది వాళ్ళ. చూడండి, కేవలం మనీ మ్యాటర్స్ అయితే ఈ బిజినెస్ ఈ రైతులు ఇవన్నీ మేము పట్టుకోం. ఏదో ఇంకోటి చేసుకోవచ్చు, ఇంకేదో చేయొచ్చు. కనీసం ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు రెస్పెక్ట్ చేయాలి. కనీసం మొన్న ఒక పిచ్చి కామెంట్ పెట్టారు, ఇది మీరు అంతా మారవైపు. చూడండి, ఇవన్నీ అంటే ఇలా పాసిబుల్ అవుతుంది అనమాట. సోదరులారా, మీరు చూసుకోవచ్చు చెట్టుకి ఎన్ని రకాల పూతలు తీయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ మీకు. సోదరులారా, ఎవరైనా కనుక ఫ్లవరింగ్ రాకుండా ఇబ్బందులు పడుతుంటే సోదరులారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. 100% మీకు అష్యూరెన్స్ ఇస్తాము. మ్యాక్సిమం మీకు ఒక 1 or 2 స్టెప్స్లోనే మీకు ఫ్లవరింగ్ అవడానికి 100కు 100% ఆస్కారం ఉంటుంది సోదరులారా. సో ఎవరైనా సరే అంటే ఒక్కసారి అన్ని రకాల ఫ్లవరింగ్లు ఒక్కసారి మీకు కావాల్సినంత ఏదో 1000-2000 ఒక 5000 ఖర్చు పెడితే అన్నీ వస్తాయనేది తప్పు సోదరులారా. మీరు ఒక ప్రాపర్ షెడ్యూల్ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ పెట్టుకుంటా వెళ్తేనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సోదరులు. మీరు చూడొచ్చు. ఏలేదనా ఎలా ఉందా కొన్ని రకాల చిగురులు రాకుండా కొన్ని రకాల ఫర్టిగేషన్స్ కూడా డ్రిప్పులు వేస్తున్నారు సో వాటర్ సాల్యుబుల్ చేసుకుంటా కూడా మీకు ఈ విధంగా ఫ్లవరింగ్ సోదరులు చూడొచ్చు 100% ఫుల్ ఫ్లవరింగ్. ఫ్లవరింగ్ మేము తీసుకురాగలం సోదరులారా. మీరు ఎవరన్నా దయచేసి ఫార్మర్స్ కానీ ఇష్యూస్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు కూడా. మీకు
ఖచ్చితంగా ఫ్లవరింగ్ తెప్పించే కెపాసిటీ కానీ శక్తి కానీ మాకు ఉంది సోదరులారా. మీరు నమ్మొచ్చు 100%. ఫ్లవరింగ్ అనేది ఏంటంటే ఒక్కసారి అయితే రాదు సోదరులారా. దీనికి ఏంటంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. అందుకని మీకు మొదటి నుంచి చెప్తున్నాను, ఫ్లవరింగ్ తెచ్చుకోవాలంటే ఈ విధంగా రైతులు సొంతగా అవసరం ఉన్నప్పుడు ఏదో 2-3 తెచ్చుకొని కొట్టింటే ఈ విధంగా రాదు సోదరులారా. దీనికి ఏంటంటే ఒక కంప్లీట్ కోర్స్ అనమాట ఇదంతా. అంటే ఒక ప్రాపర్గా ఫస్ట్ నుంచి కూడా స్ప్రేలు షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్ అనేది పాసిబుల్. మీరు చూడవచ్చు మీరు. సో ఈ విధంగా ఫ్లవరింగ్ అనేది 100% పాసిబుల్ సోదరులారా. మీరు చూడవచ్చు. ఇందులో పెద్ద ఫర్టిలైజర్స్ కానీ ఏం పెద్ద స్ట్రాంగ్ కానీ ఎటువంటి కాస్ట్లీ ఏమీ లేవు దీంట్లో. జస్ట్ జనరల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక కోర్స్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఈ కోర్స్ అని చేసుకోవటం వల్ల ఏంటంటే నీకు ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. చూడొచ్చు మీరు. సో ప్రాపర్ కేర్తో పాటుగా ప్రాపర్ రెస్ట్ పీరియడ్లో కానీ డ్రై పీరియడ్లో కానీ సరైన సంరక్షణ, సరైన కేరింగు దాని మీద అంటే సోదరులారా ఎక్కువగా అయితే డ్రై వెదర్లో కానీ ఎక్కువగా డెజర్ట్ అంటే ఎడారిలో లాంటి ప్రదేశాల్లో పెరిగే ఫ్రూట్ క్రాప్ కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ఏంటంటే వీలైనంత ఎక్కువగా దీన్ని స్ట్రెస్తోనే ఈ ఫ్లవర్స్ పాసిబుల్ అయిన సోదరులారా. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారుగా, ఇవన్నీ కూడా మొక్కని ఎంత స్ట్రెస్ చేస్తుంటే మనకి ఈ ఇన్ని ఫ్లవర్స్ అనేవి పాసిబుల్ సోదరులారా. మీరు చూడండి, ఈ క్లయింట్ గారు ఏం చేస్తారంటే ఒక రోజంతా వాటర్ పెడతాడు, మళ్ళీ 3 days దాకా వాటర్ పెట్టాడు. 1 day ఫుల్ వాటరు, తర్వాత 3 days 4 days మళ్ళీ వాటర్ ఎవర్ అనమాట. ఇట్లా స్ట్రెస్ చేసుకుంటారు అనమాట. సో ఎక్కువగా సోదరులారా ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేయటం వల్లనే, దాని కాంబినేషన్స్లో ప్రమోటర్స్ని వాడటం వల్లనే ఇన్ని రకాల ఫ్లవర్స్ అనేవి పాసిబుల్ అయినాయి సోదరులారా. ఇది సీక్రెట్ ఏం లేదు. కాకపోతే ఎన్నోసార్లు యుద్ధం చేసి చివరికి మీరు చూడండి సోదరులారా, ప్రతి ముళ్ళుకి చూడండి, ఈ ముళ్ళు చూడండి, ప్రతి ముళ్ళుకి చూడండి, ప్రతి ముళ్ళు చూడవచ్చు మీరు. చూడండి ప్రతి ముళ్ళుకి ఇలా ముళ్ళుకి చూడండి, ప్రతి ముళ్ళు చూడండి, ఇట్లా ప్రతి ముళ్ళుకి ఈ విధంగా ఏంటంటే మీకు సో ఇలా పాసిబుల్ అయిన సోదరులు చూడవచ్చు మీరు. ఏదో మనోళ్ళు ఏంటంటే సోదరుల రైతులు ఒక 2-3 ప్రోడక్ట్స్ కొట్టుకుంటారు. 2-3 ప్రోడక్ట్స్తో మీకు రిజల్ట్ రావు సోదరులుగా. మీకు ఫ్లవరింగ్ అనేది ఏంటంటే కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. ట్రై చేస్తూ ఉండాలి, సక్సెస్ అవుతూ ఉంటుంది సోదరులుగా. చేయొచ్చు, అంత పెద్ద ఛాలెంజ్ జాబ్ ఏం కాదు ఇది. కాకపోతే ఏంటంటే చేసేటప్పుడు ఏంటంటే నిజంగా దాని యొక్క మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కాంబినేషన్ వాడాలి. సో ఇవాళ రేపు అన్ని మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సోదరులారా. ఇవన్నీ మార్కెట్లో జనరల్గా అవైలబుల్ ఉన్న మార్కెట్లో ఉన్న పెద్ద బ్రాండ్ అని కాదు, నార్మల్ బ్రాండ్లో కూడా మనకు కావాల్సిన మాలిక్యూల్స్ని ఫ్లవరింగ్ టైంలో ఫ్లవరింగ్ని ఎన్హాన్స్ చేయడానికి, ఫ్లవరింగ్ని బూస్ట్ చేయడానికి ఎలాంటివి కావాలనో అలాంటివి తీసుకొని మనం కలుపుకొని కూడా మనం స్ప్రే చేయొచ్చు. ఓకే, ఎక్కువగా సోదరులారా నార్మల్గా మైక్రో ఎలిమెంట్స్ స్ప్రే చేసుకుంటేనే 100% మీకు ఫ్లవరింగ్ అనేది పాసిబుల్ అయింది సోదరులారా. ఎలాంటి బీస్ని హాని చేసేది కానీ, ప్లస్ మొక్కకి ఏంటంటే ఫ్లవరింగ్ రావాలంటే మన ఇష్టం ఉన్నట్టు ఏది పెడితే దొరికితే తెచ్చి కొట్టుకుంటే సోదరులారా ఖచ్చితంగా ఈ రిజల్ట్ అయితే వచ్చేది కాదు. మీరు చూడొచ్చు, ఇది పూర్తిగా సోదరులారా మైక్రో ఎలిమెంట్స్తో పాటుగా కొన్ని రకాల కాంబినేషన్స్ చేసుకుంటేనే ఈ రిజల్ట్ అనేది పాసిబుల్ అయిన సోదరులారా. మీరు దయచేసి చూడొచ్చు మీరు. సో ప్రతి ఒక్కరికి ఇది పాసిబుల్ అయితే సోదరులారా. బట్ కాకపోతే ప్రాక్టీస్ చేయాలి.
ఫర్టిగేషన్స్తో పాటుగా రెసిపీస్ని వాటర్లో కూడా ఇచ్చుకుంటా డ్రై చేసుకుంటా వీలైనంత ఎక్కువగా మొక్కలను ఏంటంటే స్ట్రెస్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ ఇస్తేనే మొక్కకి స్ట్రెస్ ఇవ్వాల్సి వదలరు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే కంటిన్యూస్గా వాటర్ పెడుతున్నారు. అలా పెట్టద్దు. వాటరింగ్ ఇవ్వాలి, స్ట్రెస్ చేయాలి, మళ్ళీ వాటరింగ్ అట్లా చేస్తూ ఉండాలన్నమాట ప్రక్రియ. ఫస్ట్ ఒక 10 days ఎలా ఉంటుంది ప్రోగ్రామ్, తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఎలా ఉంటుంది, ఇలా స్టెప్ బై స్టెప్స్ వదలరు. అన్నీ ఏంటంటే మనకి చూడండి ఒక్క మొక్కని ఎలా మనం ఎన్ని రకాల ఫ్లవర్స్ తెప్పించుకోవచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అసలు. ఇది జనాలు ఏంటంటే ఈ వీడియోలు చూసే నమ్ముతున్నారు. అది అందువల్ల ఏంటంటే ఈ కనీసం ఫ్లవరింగ్ చూపిస్తే అన్న మీకు ఒక నమ్మకం వచ్చింది. ఈ మైక్రో ఎలిమెంట్స్ని స్ప్రే చేయటం వల్ల, ప్రమోటర్స్ని స్ప్రే చేయటం వల్ల మీకు రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి ఇది ఒక ప్రూఫ్ అనమాట. చూడొచ్చు మీరు వేసిన ఎలా సో ఇందులో సోదరులారా మిక్స్డ్ వచ్చినాయి, మేల్ వచ్చినాయి, ఫీమేల్ వచ్చినాయి. అన్నీ ఏంటంటే ఒకటైపు ఏం రాలేదు. మేల్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది సోదరులారా. సో సేమ్ టైం ఫీమేల్ కూడా పర్లేదు, ఫీమేల్ బాగానే ఉంది. సో కనీసం ఫ్లవరింగ్ రావటమే పెద్ద ఛాలెంజ్ మన వాళ్ళకి. సో దీంతో ఆటోమేటిక్గా ఏంటంటే నీకు ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యాక మనం ఈ ప్రాక్టీస్ నేను చేస్తూనే ఉండాల్సి వస్తుంది. అలా చేస్తేనే మనకి రిజల్ట్ వస్తాయి. కాల్షియం, బోరాను, మాంగనీసు, మాలిబిడ్నం, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ ఇవన్నీ సోదరులారా, ఐరన్ కానీ జింక్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. కాంబినేషన్స్ చేసుకొని ఇవన్నీ చేస్తుంటేనే ఖచ్చితంగా ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతుంది సోదరులారా. ఒక్కసారికి ఒక బాటిల్ కొట్టి లేకపోతే ఒక చిన్న ఎవరో ఏదో చెప్పారని తెచ్చి కొడితే మనకు సోదరులారా మీకు ఇలాంటి పూతలు అయితే 100% పాసిబుల్ కావు. సో ఈ ఫ్లవరింగ్ అనేది కూడా మనకి ఇవాళ రేపు ఏంటంటే పెద్ద ఛాలెంజింగ్ ఉంది. సో చూడవచ్చు మీరు. చూడండి ప్రతి కొమ్మకి చూడండి. ఈ కొమ్మకి కానీ, ఇక్కడ ఈ కొమ్మకి కానీ, అక్కడ ఆ కొమ్మకి కానీ చూడండి. ప్రతి కొమ్మకి ఇంత అద్భుతంగా వచ్చిన చూడండి సార్. మైక్రో ఎలిమెంట్స్ ఏంటంటే స్ప్రే చేయడం అంటే సోదరులకు చూడండి ఏ విధంగా దానికి
బీస్ ఎలా ఉన్నాయి చూడండి. పాలినేషన్ ఎలా ఉందో చూడండి.